వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు వెలమకన్నె గ్రామ పంచాయతీ గట్టుపల్ మండలం నల్గొండ జిల్లాలో ఉన్నాం. మన ముందు వెలమకన్నె గ్రామ సర్పంచ్ అభ్యర్థి చాపల నీలమ్మ మారయ్య గారు ఉన్నారు. సరే, మరి వాళ్ళు ఊరికి ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఏందనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. ఇంతకుముందు వీళ్ళు మాజీ సర్పంచ్గా మాజీ ఎంపీటీసీగా కూడా సేవలు అందించారు. సో మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరి నమస్తే. నమస్తే. బాగురా? ఎట్లా నడుస్తుంది ప్రచారం? చెప్పు నీలమ్మ గారు, మీరు సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు. మీకు పార్టీకి మరి ఏ గుర్తు వచ్చింది? మీకు కేటాయించారు? ఉంగరం గుర్తు వచ్చింది. మరి ఊరికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటారు? ఏమేం చేయాలనుకుంటారు ఊరికి? మురికాలు చేస్తాం, ఏదంటే అది చేస్తాం. ఊటకుంట లేపిస్తాం, లేపిస్తాం, అన్నీ చేపిస్తాం. ఓకే. ఇక్కడ మారయ్య గారు ఉన్నారు. వాళ్ళు గతంలో ఆయన మాజీ సర్పంచ్గా మాజీ ఎంపీసీగా చాలా కాలంగా ఆయన ఈ గ్రామానికి సేవలు అందించిండు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీని వీడకుండా ఏ పార్టీకి పోకుండా కూడా ఆయన ఒకే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతోనే ఆయన అదే పార్టీ కొనసాగుతూ ఉన్నారు. నేను చావైనా బతుకైనా నేను ఆ పార్టీలోనే ఉంటా, ఈ పార్టీని కొనసాగుతా అని చెప్పి ఆయన సేవలు చేస్తూ ఉన్నారు. సో మారయ్య గారు చెప్పండి, మీరు ఎలాంటి కార్యక్రమాలు ఈ ఊరికి చేశారు? ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మీరు మీ సారథ్యంలో ఇంకా ఏం చేయాలనుకుంటారు? సరే, ఇప్పుడు మీరు అడిగేదానికి సార్ నేనేం చెప్తున్నానంటే, నా పేరు చాపల మారయ్య, మాది ఎలమకాయనే, గట్టుపల మండలం, జిల్లా నల్గొండ. నాకు మొత్తం రాజకీయ ప్రస్థానం, నేను ఫస్ట్ ఇక్కడ గ్రామంలో ఇక్కడ పేద ప్రజలకు ఉన్నటువంటి దాని మీద మనకు అట్టడుగు వర్గాలకు ఒక బాధలు అట్లాంటి కష్టాలను చూసి మేము ఒక ఎర్ర జెండా పార్టీలో చేరి ఇలా పేదవాళ్ళకు సేవ చేయాలని దాదాపు 50 సంవత్సరాల సేవ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. పదవి ఉన్నా పదవి లేకపోయినా పేదలే మాకు ఇంకా మరి పెద్ద దిక్కు అన్నట్టుగా నేను నిత్యం వాళ్ళ సేవల్లో మునిగి తేలుతున్నా. వాళ్ళకు వైద్య విషయంలో కానీ విద్యా విషయంలో కానీ తర్వాత వాళ్ళకి ఏదన్నా కష్టాలు వచ్చినా ఏదొచ్చినా పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నాం. ఇక దానికి సంబంధించిన మరి ఇక్కడ మాకు గోపాల్ రెడ్డి అని కూడా ఆయన రాజకీయ గురువు నాకు. మరి ఆయన ఇక అనుసంధానంలో నేను పనిచేస్తూ మరి దాదాపు ఇక్కడ మరి రైతులకు సంబంధించిన విషయాల మీద, కూలీలకు సంబంధించిన విషయాల్లో పొద్దంత కష్టం చేసుకొని తక్కువ జీతం తక్కువ కూలి ఇచ్చిన రోజుల్లో మేము ఆనాడు మరి మొత్తం కూడా ప్రజలకు సేవ చేసి మరి ఉన్నాము. అదే సందర్భంగా మరి నాకు వచ్చినటువంటి అవకాశాలు మరి కలగకుండా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా ఒక 5 సంవత్సరాలు చేసిన. 5 సంవత్సరాలు చేసి అది వరకు వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళు మాకు 3,000 4,000 ఇచ్చే లోన్స్ అన్నీ కూడా నేను వచ్చినాక వాళ్ళందరికీ కూడా దాదాపు మోటార్లు ఇప్పించడం, వాళ్ళకు బోరు లైన్లు వేయించడం, తర్వాత కోళ్ళ ఫారాలకు బర్రెలు ఓటు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసినాం. ఒక 4 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ నేనే ఇప్పించేసిన. నేను 5 ఏళ్ల కాలంలో ఈ 5,000 10,000 ఇవ్వకుండా మొత్తం వాళ్ళకు 1,00,000 2 లక్షలు ఈ పద్ధతిలో ఆ ప్రకారంగా చేసి 5 ఏళ్ళు చేసినాక నువ్వు ఇప్పుడు ఈ సింగిల్ విండో కార్డుకి చేసే కార్డు చేసినావు చైర్మన్. ఇప్పుడు రాజకీయంగా నువ్వు సర్పంచ్కి కావాలనేది మన ప్రజలంతా కూడా మరి నాకు అండదండలుగా ఉండి కావాలని తీసుకొచ్చి కూడా నన్ను మరి సర్పంచ్గా నిలబెడితే గ్రామానికి సంబంధించిన మౌలిక వసతులు ఏవి కావాలన్నా నేను అప్పుడు ఇక్కడ మరి విద్య వైద్యం మరి ఇక్కడ గ్రామంలో మరి మురికి కాలువలు కావచ్చు, రోడ్ల విషయం కావచ్చు, అప్పుడు కరెంటు కూడా ఊళ్ళో లేకపోతే కూడా మరి కట్టెపోళ్ళు ఉండే, కట్టెపోళ్ళ తీసి మనం అంటే ఇప్పుడు ప్రధాన సమస్య ఇప్పుడు ఇంకా మీరు చాలా వరకు 5 ఏళ్లలో కొంత అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఇంకా 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 చేయాల్సిన పనులే ఉన్నాయి ఇంకా ఊర్లో. ఇప్పుడు చేయవలసిన పనులు మాకు ఎక్కువ దృష్టి పెట్టింది మేము ఏంటంటే విద్య మీద. ఇక్కడ పిల్లలని మంచి క్లవర్గా మంచి పిల్లలుగా తయారు చేయాలనేది స్కూలు హై స్కూలు ఉన్నది కాబట్టి వాటి మీదనే మేము శ్రద్ధతోటి ఇంట్రెస్ట్గా పిల్లల మీద దృష్టి పెట్టాం. వాళ్ళని డెవలప్ చేయాలనే మా ఆలోచన. అదేవిధంగా వీళ్ళకు ఎక్కడ కూడా ఏమన్నా జబ్బులు వచ్చి వీళ్ళకు పెద్ద పెద్ద లక్షలు ఖర్చు పెట్టుకునే స్తోమత లేనప్పుడు వీళ్ళకు మరి అన్నీ కూడా మేము ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోయి మేము కావాలని దగ్గరని కూడా వాళ్ళని మరి పెద్ద దిక్కుగా ఉండి వాళ్ళని చూపిస్తూ మరి ఇప్పటికి కూడా వైద్య విషయంలో కూడా చూస్తూ ఉన్నాం. మరి గ్రామంలో ఇంకా కొన్ని మోరీలు ఉన్నాయి, కొన్ని అది రోడ్డు సీసీ రోడ్డు ఉన్నాయి. అదేవిధంగా మరి కొన్ని బిల్డింగు మరి అదే కొత్త మండలం అయింది గట్టుపల్ అయినాక కూడా మాకు రావాల్సినవన్నీ కూడా ఇంకా వచ్చేది ఉన్నాయి. అవన్నీ కూడా రావడం కొరకు మేము చాలా ట్రై చేసి మా ఊరిని డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతోటే ఇప్పుడు మేము ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా మళ్ళీ కూడా మేము చేయాలి. నేను దాదాపు 50 సంవత్సరాల జీవితం నాకు ఇప్పుడే రాజకీయంగా
నేను మొత్తం 70 సంవత్సరాలు ఉన్నా, అయినా కూడా నాకు మరి ఇప్పటికి కూడా ఏమి 2 సార్లు సర్పంచ్ చేసినాం, మా భార్య ఒకసారి, నేను ఒకసారి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చేసినాం, తర్వాత ఎంపీటీ చేసినాం. ఇప్పుడు 5 చాలా ఊర్లలో సంవత్సరాలు. చూసుకుంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లు అనేది బాగా రసవతరంగా ఉన్నాయి. ఆ. ఊర్లలో చూసుకుంటే ఒక్కొక్క ఓటుకు 5,000 10,000 ఇస్తామంటారు, ఎకరం భూమి ఇస్తామంటారు. మరి మీరేమన్నా అట్లా అసలు పని ఇస్తురా? నేను ఎవరికి కూడా ఒక్క రూపాయి ఇయ్యలేదు. ఇన్ని ఎలక్షన్లలో గెలిచినా కూడా ఇప్పుడు కూడా రూపాయి పైసలు ఇచ్చేదేం లేదు. నా తానలేవు కూడా ఎన్ని కూడా మరి పదవులు చేసినా కూడా ఏడ ఉండాలని నేను ఏం సంపాదించుకోలేక నేను ఏమైనా పేద కుటుంబాలనే ఉన్నా ఇప్పటికి కూడా వాళ్ళకు పైసలు ఇచ్చేదేం లేదు. నేను ఇప్పటికి కూడా దండం పెట్టుకుంటా. వాళ్ళని నేను చిరిగితే నా మీద వాళ్ళకు తెలుసు, నిత్యం 24 గంటలు మాకు సేవ చేస్తాడు, ఊరు పట్టుకొని ఉంటాడు, ఆయన కావాలి అనేది ప్రజలలో ఉన్నదా నమ్మకంతో నాకు ఓట్లు వేస్తారు. నేను వాళ్ళకు సేవ చేస్తా. నేను పైసలు ఇచ్చి గెలిచేటువంటి కాదు, నేను ఇయ్యను. అట్లా మరి ఆ పద్ధతులు నేను నాకు సహకరించి నాకు అందరు కూడా జనం నాకు ఎన్నుదన్నుగా ఉంటారు. నేను కూడా వాళ్ళే దిక్కు, నాకు ఆ ప్రజలే ఆస్తి అనుకొని కూడా నేను పనిచేస్తూ ఉంటాను తప్ప వేరే నేను ఏదో సంపాదించుకోవాలి పదవి వచ్చిందనే ఆలోచన నాకు అప్పుడు లేదు. ఎట్లా ఉంది ఇప్పుడు ఎల్మకైన గ్రామంలోని యువత, అదే విధంగా ప్రజలు, అదే విధంగా ఎలాంటి స్పందన ఉంది మీరు తిరుగుతుంటే? మాకు తిరుగుతుంటే మంచి స్పందన ఉంది, మా మీదనే స్పందన ఉంది. మాకు మారే తప్ప మాకు ఎవరు లేరు అనేది. మరి వాళ్ళందరూ కూడా ఇవాళ మాకు ఓట్లు నీకు తప్ప మేము ఎవరికి అయ్యా, వాళ్ళు ఎన్ని డబ్బులు వచ్చినా ఏం చేసినా మేము తీసుకున్నా కూడా మేము నీకు వాళ్ళకు ఓటు వేయం. వాళ్ళు ఇవాళ డబ్బులు వస్తారు, ఎక్కడో పోతారు, ఎన్నో ఉంటారు. వచ్చిందంటే మరి ఏదన్నా కష్టం వచ్చిందంటే నువ్వే ఉంటావు తప్ప మాకు ఎవరు లేరు అనేది వాళ్ళు ముక్కు సూటిగా చెప్తారు. ఆ రకంగా ఉన్నది కాబట్టి మేము కూడా ఆ రకంగానే వాళ్ళని కాపాడుకొని వాళ్ళు నాకు నేను వాళ్ళకి అన్నట్టుగా అట్లా అనుసంధానంగా తిరుగుతున్నాం. ఇంకా గ్రామంలో చేయవలసినవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. మౌలిక సమస్యలన్నీ కూడా సాల్వ్ అయ్యేంత వరకు కూడా మేము 5 ఏళ్ళ కాలంలో మరి మా మేడం సర్పంచ్ గారిని గెలిపించుకొని ఇవన్నీ కూడా చేయాలనే దాంతో పట్టుదలతోటి మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు ఓకే, రైట్. ఇక్కడ ఏమంటా ఉన్నారంటే మీరు గత 50-60 సంవత్సరాలుగా కూడా నాకు 70 ఏళ్ళు ఉన్నాయి, 30-40 ఏళ్ళ నుంచి నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. నాకు డబ్బులు వంచే సిద్ధాంతం మా పార్టీ సిద్ధాంతం కాదు. ఎవరికి ఒక రూపాయి కూడా వంచను. నేను అవినీతి వ్యక్తిని కాదు, ఎవరికి రూపాయి వంచను. జనం కోసం సేవ చేస్తా, జనంలోనే ఉంటా, జనంలో నిత్యం 24 గంటలు నేను పని చేసుకుంటూ అలాగే ముందుకెళ్తా, ప్రజాసేవకున్నై ఉంటా, వాళ్ళ సేవకే నా జీవితం అంతా అంకితం అనుకుంటూ అనే మాటలు చెప్తా ఉన్నారు. తిరిగి మళ్ళీ చాపల మారయ్య నీలమ్మ గారితో మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఒక మాట ముచ్చట పెట్టుకుందాం. సో ఇప్పటివరకు సెలవు. థ్యాంక్ యూ.